బైపోల్పై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రచారం ఎలా జరుగుతుందని దానిపై ఎప్పటికప్పుడు వివరాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ప్రచారం విషయంలో పార్టీ నేతలకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. జూబ్లీహిల్స్లో గెలవాల్సిందేనంటూ పార్టీ నేతలకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఫలితం ఎఫెక్ట్ జీహెచ్ఎంసీతో పాటుగా స్థానిక ఎన్నికలపై ఉంటుందంటూ కేసీఆర్ వారికి చెప్పినట్లుగా తెలుస్తోంది. సీరియస్గా క్యాంపెయిన్ చేయాలంటూ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ నెల 11న పోలింగ్ జరగబోతోంది. 14న ఓట్ల లెక్కింపు ఉండబోతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఈ విషయంలో చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తోంది. ఓవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎంత కాన్ఫిడెంట్గా కనిపిస్తోందో, మరోవైపు బీఆర్ఎస్ అంతకంటే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. ఖచ్చితంగా తమ గెలుపు ఖాయం అంటున్నారు. అలాగే కాంగ్రెస్ గతంలో హైదరాబాద్లో సీట్లు లేని నేపథ్యంలో ఈసారి ఇక్కడ గెలిస్తే ఖచ్చితంగా కొంచెం బలాన్ని సాధించవచ్చు అని చెప్పేసి మొదలు పెట్టవచ్చు, ఒక గుడ్ స్టార్ట్ ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారు. నెక్స్ట్ జీహెచ్ఎంసీ ఎన్నికల మీద దీని ప్రభావం పూర్తి స్థాయిలో ఉండబోతుంది అనేటువంటి అభిప్రాయంలో కూడా ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఇది మా సీటు కాబట్టి మేము ఖచ్చితంగా గెలుస్తాం, మాకు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని బీఆర్ఎస్ భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అసలు వీళ్ళిద్దరూ దొంగలే, మమ్మల్ని గెలిపించండి, మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాను బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా కేసీఆర్ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అట్ ది సేమ్ టైం నేతలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ చిన్న మిస్టేక్ని కూడా నేను ఉపేక్షించను అని నేతలకి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఎలా ప్రచారం చేయాలి, ప్రజలను ఎలా ఆకట్టుకోవాలి, కాంగ్రెస్ తప్పిదాలను ఎలా ఎత్తి చూపాలి అంటూ ప్రతి ఒక్క విషయంలోనూ కేసీఆర్ నాయకులకు ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేసి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రతి ఒక్కరికి వాళ్ళ బాధ్యతలను క్లియర్గా చెప్పినట్లుగా తెలుస్తోంది. ఏ చిన్న తప్పు జరిగినా ఒప్పుకోనంటూ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.